జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ కెనడా ఈ మధ్య ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందండి. నేను ముందే చెప్తున్నాను, నేను డాక్టర్ అంటే ఆ డాక్టర్ని కాదు, పిహెచ్డి స్కాలర్ని. కానీ వైద్య రంగంలో కొన్నాళ్ళు పనిచేసా. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు చదవటం అలవాటైందండి. అది లాన్సెట్ దగ్గర నుంచి ఇలాంటివి చాలా మంచి మంచివి ఉన్నాయి కదా, నేచర్ అని ఇలాంటివి చదువుతూ ఉంటాను. అంటే ఫేమస్ రిపోర్ట్స్ మనకు ఉపయోగపడేవి ఏమున్నా కానీ చదువుతూ ఉంటాను. దాన్ని డిస్కస్ చేసే ఆలోచన తప్పించి ఏదో భయపెట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేసేయాలి, లేకపోతే ఏదో 10 మంది ఫాలోవర్స్ని సంపాదించేసుకోవాలి. నేను అసలు జీరో ప్రమోషన్స్, ఒక్క ప్రమోషన్ కూడా చేయను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎప్పటికీ చేయను. అప్పుడే అన్ఫాలో కొట్టేయచ్చు కూడా. మీరు ఏ ఒక్క ప్రమోషన్ చేసినా కానీ పొరపాటును కూడా చేయను. సరే, విషయానికి వచ్చేస్తాం. జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ కెనడా ఏం చెప్తోందంటే, రీసెంట్ స్టడీలో గుండెపోటు వస్తున్న కేసులు కాస్త బాత్రూముల్లో కూడా కనిపిస్తున్నాయి. అన్నీ కాదు, ముందే గుర్తుంచుకోండి. నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు, వెంటనే కామెంట్స్లోకి వచ్చేస్తారంటే ఒప్పుకోరేమో, మరి యాక్సెప్ట్ చేయరేమో. బాత్రూముల్లో వస్తున్న కారణం ఏంటి అనేది వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారండి. ఆ రీసెర్చే చెప్తున్నారు. సో అక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి సరి చేసుకోండి అయ్యా మహాప్రభు అంటే వెంటనే మన వాళ్ళు దెబ్బలాటకు వచ్చేస్తారు. సరే, కొంతమందికైనా ఉపయోగపడుతుంది, మీరు వాడుకోండి. మిగిలిన వాళ్ళు వదిలేసేయండి. ఇక్కడ అది వాడండి, ఇది వాడండి, అది చేయండి, ఇది చేయండి, మీరు చేయలేనివి చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. గుర్తుంచుకోండి, తల మీద నుంచి నీళ్లు పోసుకోవద్దు, కాళ్ళ మీద నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం అండి. బాగా వెనక్కి 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 వెళ్ళండి ఒక్కసారి. సరే, మీ అమ్మ చెప్పలేదు, మీ అమ్మమ్మలు చెప్పలేదు అనుకుందాం. మీ అమ్మగారి అమ్మమ్మ గారి తాలూకా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పారేమో కనుక్కోండి. స్నానం చేసేటప్పుడు ముందు కాళ్ళ నుంచి స్టార్ట్ చేయమంటారండి. గుర్తుంచుకోండి, అంటే అది వేడి కానీ చల్లదనం కానీ హెడ్ మీద పోస్తే ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుందండి. ముఖ్యంగా బీపీ, షుగర్లు ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది అంట. దాంతో వేగం పెరుగుతుంది, గుండె వేగం పెరిగి ఆర్టరైటిస్ డ్యామేజ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్లో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నెత్తి మీద పొయ్యొద్దు. ఎందుకంటే తల అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒకేసారి అంత వేడిని అంత చల్లదనాన్ని తట్టుకోలేదు కాబట్టి. సో కాళ్ళ నుంచి స్టార్ట్ చేయమంటారండి. అది ఎందుకంటే కాళ్ళు అనేవి జనరల్గా అందరికీ తెలిసిందే కదా, కాళ్ళు గట్టిగా ఉంటాయి. బాడీలో పార్ట్ ఏది గట్టిగా ఉంటుందంటే కాళ్ళు. బాగా కష్టపడి ఉంటాం, బాగా నడిచి ఉంటాం కాబట్టి అది తట్టుకుంటుంది. అలా పైకి వచ్చే కొద్దీ సెన్సిటివ్ అవుతాయి కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఇది కొన్నాళ్ళ పాటు సర్వే చేసిన అనేక మంది, వందల మంది, వేల మంది మీద చేసిన తర్వాతే ఇది చెప్పారు. కావాలంటే ఆ రిపోర్ట్ కూడా నేను మీకు ఇస్తున్నాను, గూగుల్ అయినా చేసుకోండి మీరు. సో ఇక్కడ మళ్ళీ పూర్వీకులు ఏదో పెద్దల మాట చద్దిమూట. కొన్ని విషయాల్లోనండి వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా రీజన్ ఉంటుంది. కాకపోతే వెనక్కి వెళ్ళి వెతుక్కొని ఇవన్నీ మనం చెయ్యం. అంటే అన్నీ కరెక్ట్ అని నేను కూడా అంటలేదు. గుర్తుంచుకోండి, కొన్ని మూర్ఖంగా మూఢంగా ఉంటాయి. ఏదో పిల్లి వస్తే, ఎదురొస్తే, లేకపోతే ఎవరో ఒంటరి మనిషి వస్తే, ఇద్దరు మనుషులు వస్తే, విధవరాలు వస్తే అలాంటివి ఓకే, అవి పట్టించుకోక్కర్లేదు. అవి సతీ సహగమనం లాంటివి. కానీ ఇవి కొన్ని సైంటిఫిక్గా, అంటే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఆ ఇబ్బంది ఉంటుంది కదా, పరిశీలన మీద చెప్పుండొచ్చేమో. సో ఇక్కడ తేలిన విషయం ఏంటంటే ఇది. సో దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఒంటికి పోసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. వేడినీళ్ళు స్నానం చేసినా, చల్లనీళ్ళు స్నానం చేసినా కానీ ఒంటికే చేయండి. ఒంటికి చేసిన తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది టెంపరేచర్. ఇది సపోజ్ మనం మామూలు బాడీ టెంపరేచర్కి అక్కడికి కొంత తేడా ఉంటుంది. 2, 3, 4, 5, ఒక్కోసారి 6, 7 డిగ్రీలు కూడా తేడా ఉంటుంది. బాగా వేడిగా చేసేవాళ్ళు ఉంటారు కదండి. ఇక్కడ హార్ట్కి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారండి. సో మరి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కానీ మీకు తేడా కూడా తెలుస్తూ ఉంటుందండి. అది బీపీ, షుగర్లు ఉన్నవాళ్ళు, ఇంకా కొమార్బిడిటీ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి, ఆల్రెడీ హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. గుండె లయ, స్పందన, వేగం తెలుస్తుంది అనుకోండి, ఇది ఫాలో అయిపోండి. ఏమీ లేదు అంతా బాగుంది అనుకోండి, మీ పద్ధతి ఫాలో అయిపోండి. కానీ అలా అని తలస్నానం చేయొద్దని కాదు నా ఉద్దేశం. చెయ్యండి, మంచి ఆరోగ్యం. చన్నీళ్ళైనా వేడినీళ్ళైనా అటు జుట్టు దగ్గర నుంచి అన్నిటికీ కూడా అది మంచి ఆరోగ్యం. కాబట్టి నేనైతే డే బై డే కానిచ్చేస్తూ ఉంటాను. సో కనీసం వారానికి 2 రోజులైనా కానీ చేయమని అంటున్నారు. కాకపోతే ఈ ఇబ్బంది అంటే ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా కానీ, అటు ల్యాన్సెట్ చెప్పుకున్నా కానీ, ఇంకొకళ్ళు ఎవరైనా కానీ, నేచర్ లాంటివి చెప్పినా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం. ఇలాంటివి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయండి. ఇంకా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఇలాంటివి ఉన్నాయి. అవి వచ్చినా కానీ నేను షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే చాలామంది డాక్టర్లు ఉన్నారు కదా, షేర్ చేయరా, చేయట్లేదా అంటే చేస్తారు. వాళ్ళు మెడికల్ టెర్మినాలజీలో చెప్పేవి మీకు అర్థం కావేమో, నేనైతే కాస్త అర్థమయ్యేలాగా చెప్తాను, చెప్పడానికి ట్రై చేస్తాననే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఇక్కడ మీకు ఏమనిపించింది? ఈ విషయంలో మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి, కొన్ని
కొన్ని అనుభవాలు ఖచ్చితంగా ప్రీవియస్‌వి ఉంటాయి కదా! అవి మెన్షన్ చేయండి. అలాగే మీ పెద్దవాళ్ళు చెప్పినవి కూడా మెన్షన్ చేయండి. బాగున్నాయండి, ఇలాంటివి ఖచ్చితంగా షేర్ చేసుకుందాం అనుకుంటే కూడా చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి అన్నీ అండి. ఇంకా చాలా ఉన్నాయి కదా! రెగ్యులర్ లైఫ్ స్టైల్ సంబంధించిన చాలా విషయాలున్నాయి. అన్నీ షేర్ చేసుకుందాం. థాంక్యూ.